బీపీ మండల్ బీసీ రిజర్వేషన్ల పితామహుడు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఆగస్టు మాసంలో మన మహనీయుల జయంతులు వర్ధంతులు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అందరినీ స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకొని మనం 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించాలనే కార్యాచరణతో ముందుకు పోతుంది ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మొదలైన కానించి ఈరోజు ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. కులగణన సాధించడం జరిగింది. దానిలో తప్పులుంటే వెంటనే మళ్ళీ ఆ కులగణనలో దాన్ని పొడిగించి మళ్ళీ ఆ కులాల లెక్కల్ని మళ్ళీ నమోదు చేసుకోవడానికి కొంత సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని తీసుకుపోయి ధర్నా చేయమంటే వాళ్ళే పోయి ధర్నా చేయడం కూడా, ఆ పార్టీ పరంగా పోయి ధర్నా చేయడం వెనుక కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒత్తిడి ఎంత మేరకు ఉందో ఈ బీసీ సమాజం మొత్తం కూడా గ్రహిస్తుంది. కాబట్టి మిత్రులారా, మనం కులాలుగా ఏకాకులం, బీసీలుగా బలవంతులం అనే నగ్న సత్యాన్ని బీసీ సమాజం గుర్తించినప్పుడు బీసీ రాజ్యాధికారం మన కళ్ళ ముందు రాబోయే రోజుల్లో వస్తుంది. కాబట్టి మనం కులాలుగా కాకుండా, చాలా మంది పెద్దలు చెప్పింది ఇంతకుముందు, గడప లోపల కులం గడప దాటినాక మనం బీసీలం అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇవాళ రాబోయే బీసీ రాజ్యాధికారంలో ఎన్నో పదవులు ఇవాళ ఒక్క కులమే, ఒక్క కులం ఆధిపత్య కులం ఈ ప్రభుత్వంలో సగం 50% పైగా 60% పదవులు అనుభవిస్తుంది బీసీల జనాభా ప్రకారం. కాబట్టి మనకు అన్ని తప్పండా బీసీ కులాలకు నామినేటెడ్ పోస్టులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సృష్టించుకోగలుగుతాం. మనం ఓటు దిశగా చైతన్యవంతం కావాలి. మన ఓటు మన బీసీలకు వేసుకునే చైతన్యం రావాలి. ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ సాధన వెనుక ఈ ఓటు ఉద్యమం ఉన్నది. చాలా రాజ్యాధికార ఉద్యమం దిశగా అడుగులు వేసే విధంగా ఈ ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ దిక్సూచిగా ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరానికి మద్దతుగా బీసీ సమాజం నిలబడాలి.